ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టూ ఉన్న జనం డప్పులు కొడుతూ పెద్ద పెద్దగా మంత్రాలు చదువుతున్నారు. ఆ హోర్లో ఒక యువతి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించడం లేదు. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ యువతిని చనిపోయిన ఆమె భర్తతో పాటే సజీవ దహనం చేయడానికి ఆనాటి సమాజం సిద్ధమైంది. చాలా భయానకమైన దృశ్యమండి ఇది. ఖచ్చితంగా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. సతీ సహగమనం అనే ఆచారపు మంటల్లో కాలి బూడిద కావలసిన ఆ మహిళ అసలు అక్కడి నుండి ఎలా బయటపడింది? రైట్, అదే అసలు కథ. అవును, ప్రాణాపాయం నుండి తప్పించుకొని ఆ తర్వాత అనాథల కోసం, వితంతువుల కోసం ఒక కమ్యూనిటీని ఒంటరిగా ఎలా నిర్మించింది? ఈరోజు మనం 18వ శతాబ్దపు ఆ అసాధారణ భారతీయ మహిళ క్లారిండా జీవితాన్ని లోతుగా విశ్లేషిద్దాం. మంచి టాపిక్ ఎంచుకున్నారు. అంటే ఈ కథను మనం కేవలం ఒక వ్యక్తిగత చరిత్రలా చూడలేం. ఓ, అలాగా? అవును, ఇది బేసిక్గా రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య, రెండు భిన్నమైన సంస్కృతులు, నైతిక విలువల కలయిక అని చెప్పాలి. మనం మాట్లాడుకుంటున్న సమయం 18వ శతాబ్దం మధ్యభాగం. ఆ తీవ్రమైన గందరగోళ పరిస్థితుల మధ్య సుమారు 1746లో కోకిల అనే అమ్మాయి జన్మించింది. అంటే తరువాత కాలంలో మనం క్లారిండా అని పిలిచేది ఈమెనే కదా? అవును, కరెక్ట్. ఈమె కథలోని అసలు ఆసక్తికరమైన అంశం ఆవిడ బాల్యం నుండే మొదలవుతుంది. ఆ బాల్యం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ 18వ శతాబ్దంలో ఒక ఆడపిల్లకు చదువు చెప్పించటం అంటే దాదాపు అసాధ్యం. అవును, దాదాపు అసాధ్యమైన విషయం. కాని కోకిల తన తాతగారి పెంపకంలో ఎంతో ప్రేమను, చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించింది. రైట్. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేవలం చదవడం వల్లే ఆమెలో ఆ ధిక్కార స్వరం వచ్చిందా, లేక ఆ చదువు ఆమె ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందా? ఒక ఆధునిక పోరాట యోధురాలితో పోల్చవచ్చా ఆమెని? ఖచ్చితంగా పోల్చవచ్చు. విద్య అనేది ఎప్పుడు కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు కదా. అవును. మూఢ నమ్మకాలను చూసి ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. అంటే గుడ్డిగా నమ్మలేదనమాట. లేదు, చిన్న వయసులోనే అలా తార్కికంగా ప్రశ్నించే ధైర్యం ఆమెకు ఆ చదువు ద్వారానే వచ్చింది. వావ్! కాని ఎంత చదువుకున్నా ఆనాటి సామాజిక నియమాలు ఆమెను కూడా వదల్లేదు కదా. దురదృష్టవశాత్తు అవును. ఆమెకు చాలా చిన్న వయసులోనే రాజదర్బారులో ఉన్నత స్థానంలో ఉన్న ఒక సంపన్నుడితో వివాహం జరిగింది. రైట్. కాని కొద్దికాలానికే ఆ భర్త మరణించాడు కదా. అప్పటి సమాజంలో ఒక వితంతు పరిస్థితి అంటే అది ఒక రకంగా సామాజిక మరణమే కదా. 100% 18వ శతాబ్దపు సమాజంలో వితంతువుకి ఆస్తి హక్కులు ఉండవు. ఆ అమానుషమైన పరిస్థితులకు పరాకష్టే మనం ఇందాక మాట్లాడుకున్న సతీ సహగమనం. ప్రాణాలు తీసే ఆచారం. ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. సతీ సహగమనం అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. అదొక ఆర్థిక, సామాజిక వ్యూహం. అంటే ఆస్తి కోసమా? అవును. ఆస్తిలో వితంతువుకి వాటా ఇవ్వకుండా ఉండటానికి సమాజం సృష్టించిన క్రూరమైన పద్ధతి. కోకిలని కూడా ఆ మంటల్లోకి నెట్టేయడానికి సిద్ధమయ్యారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అయితే సరిగ్గా ఆ సమయంలో హెన్రీ లిటిల్టన్ అనే ఒక బ్రిటిష్ సైనికుడు ఆమెను ఆ చిత్తిమంటల నుండి రక్షించాడు కదా. అవును, కాపాడాడు. అంటే ఆ చిన్ననాటి ధైర్యమే చిత్తిమంటల నుండి బయటపడిన తర్వాత ఆమె కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి పునాది అయిందా? ప్రాణాపాయం నుండి బయటపడటమనేది కేవలం అదృష్టమేనా? ఇది చాలా మంచి విశ్లేషణ. ఆ ప్రాణాపాయం నుండి బయటపడటం కేవలం అదృష్టం కాదు, అదొక చారిత్రక మలుపు. హెన్రీ లిటిల్టన్ ఆమెను భౌతికంగా కాపాడి ఉండొచ్చు, కాని మానసికంగా తనను తాను రక్షించుకున్నది ఆమె మాత్రమే. ఆ మంటల్లోనే పాత వ్యవస్థతో ఆమెకున్న బంధాలు కాలిపోయాయి. రైట్. అంటే ఒక కొత్త మనిషివ పుట్టింది. ఖచ్చితంగా. అయితే ఇక్కడతో కథ సుఖాంతం కాలేదు. బయటకొచ్చాక సమాజం ఆమెను హారతి ఇచ్చి స్వాగతించదు గదా. అస్సల్లేదు. అక్కడ్నుండే ఆమె అసలు పోరాటం మొదలైంది కదా. మరణం నుండి తప్పించుకున్న తర్వాత ఆ లిటిల్టన్తో కలిసి జీవించడం ప్రారంభించింది. అవును. అంటే పెళ్లి చేసుకోకుండానే వారు కలిసి జీవించడం ప్రారంభించారు. వారికొక బాబుగూడా పుట్టాడు అని విన్నాను. అవును, రైట్. కాని ఇక్కడ సామాజిక సవాళ్లు మామూలువి కావు. ఒకవైపు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వితంతువైన మహిళ, మరోవైపు ఒక బ్రిటిష్ సైనికుడు. ఆనాటి సమాజానికి ఇది మింగుడు పడని విషయం. అవును, అందుకే ఆమెను పూర్తిగా వెలివేశారు. రైట్. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, లిటిల్టన్ ద్వారా ఆమె క్రిస్టియన్ సిద్ధాంతాలను తెలుసుకుని
పూర్తిగా ఆకర్షితురాలైంది కదా. అవును, బలంగా ఆకర్షితురాలైంది. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే పాత వ్యవస్థ ఆమెను చంపాలని చూసింది, కాని ఈ కొత్త సిద్ధాంతాలు, ఆ ప్రేమ, క్షమ అనే విషయాలు ఆమెను ఆకట్టుకుని ఉంటాయా? ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం పేరుతో తాను బతకడానికే అనర్హురాలని చెప్పిన వ్యవస్థ నుండి ఆమె బయటకొచ్చింది కదా. మ్మ్. ఇక్కడ దేవుని దృష్టిలో ప్రతి మనిషికీ విలువ ఉంటుంది అనే సిద్ధాంతం ఆమెను మార్చేసింది. ఆమె ఆ మార్గాన్ని మనస్ఫూర్తిగా నమ్మింది. రైట్. ఆ నమ్మకంతోనే కదా 1774లో బాప్టిజం కోసం ఆమె రెవరెండ్ సిఎఫ్ స్క్వాట్స్ అనే మిషనరీ దగ్గరకు వెళ్ళింది. అవును, వెళ్ళింది. కాని ఆయన ఆ అభ్యర్థనను తిరస్కరించాడు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కొంచెం కాదు, చాలా విచిత్రంగానే అనిపిస్తుంది మొదట చూస్తే. అదే కదా. ఒక మహిళ ప్రాణాపాయం నుండి బయటపడి ఒక కొత్త సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మినప్పుడు కేవలం పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు అనే ఒక నియమం కారణంగా ఆమెను తిరస్కరించడం ఎంతవరకు సబబు? హ్మ్, అంటే పాపపు జీవితం అని ముద్రవేసి వెనక్కి పంపించేయడం కొంచెం అన్యాయమనిపించడం లేదా? మనం దీన్ని విస్తృత కోణంలో చూస్తేనే ఆనాటి పరిస్థితులు అర్థమవుతాయి. అంటే ఇక్కడ సంస్థాగత నియమాలు అంటే ఇన్స్టిట్యూషనల్ రూల్స్కి మరియు వ్యక్తిగత మార్పుకి మధ్య ఉన్న సంఘర్షణ ఇది. స్క్వాడ్స్ లాంటి వారు స్థానిక సమాజం దృష్టిలో తమ సంస్థ ఒక పవిత్రమైనదిగా కనిపించాలని తపనపడ్డారు. ఓహ్, అంటే ఇమేజ్ కోసం అంటారా? ఒక రకంగా అంతే. వివాహం లేకుండా సహజీవనం చేస్తున్న జంటకు బాప్తిజం ఇస్తే స్థానిక సమాజం వాళ్లని అనైతికమైన సంస్థగా ముద్రవేస్తుందని ఆయన భయం. అర్థమైంది. అంటే ఆమె పడిన కష్టం కంటే వారి రూల్ బుక్ ఎక్కువైపోయింది. అవును. కాని ఆమె కుంగిపోలేదు. అయితే దురదృష్టమేంటంటే ఆ తర్వాత కొద్ది కాలానికే లిటిల్టన్ గౌట్ వ్యాధితో అకస్మాత్తుగా మరణించాడు కదా. ఇది ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు. తనను కాపాడిన వ్యక్తి అకస్మాత్తుగా దూరం కావడం. ఈ దశలో ఎవరైనా కుప్పగూలిపోతారు. ఖచ్చితంగా. కాని కోకిల తన సంకల్ప బలాన్ని ప్రదర్శించింది. ఆమె ఆ విషాదాన్ని కూడా దాటుకుని నిలబడింది. ఆ నిలబడటం ఎలాంటిదంటే ఆమె 1778లో అంటే లిటిల్టన్ మరణించిన 4 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్వాడ్స్ని కలిసింది. అవును, మళ్ళీ వెళ్ళింది. నా గత జీవితం నా బాప్టిజానికి అడ్డుకాకూడదు అని కోరింది. ఆమె అంకితభావాన్ని చూసి ఆయన ఎట్టకేలకు ఆమెకు బాప్టిజం ఇచ్చాడు కదా. రైట్. అప్పుడే ఆమె పేరు క్లారెండాగా మారింది. తిరునెల్వేలి జిల్లాలో మొదటి క్రిస్టియన్ కన్వర్ట్ ఆవిడే కదా. అవునండి, ఆమె. ఇక్కడ నుండే ఆమె ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది. నిజమే. ఎందుకంటే ఆ తర్వాత 1784లో పాలయంకోట్టైలో కేవలం 50 మందితో కూడిన చిన్న సమూహం కోసం ఆమె ఏకంగా ఒక చర్చిని నిర్మించింది కదా. అవును, స్వంత ఖర్చులతో. అదే ఇక్కడ ఆశ్చర్యం. ఎవరి దగ్గర విరాళాలు తీసుకోకుండా స్వంత నిధులతో నిర్మాణం చేయడం. 1785లో ఆ స్క్వాడ్స్ చేతే దానికి ప్రారంభోత్సవం కూడా చేయించింది. అవును. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఆమె ఒక వన్ ఉమెన్ ఎన్జీఓలాగా పనిచేశారనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. మీరు వాడిన పదం వన్ ఉమెన్ ఎన్జీఓ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కదా. ఏమాత్రం సపోర్ట్ లేని ఆ కాలంలో తన స్వంత డబ్బుతో అనాథల కోసం, వితంతువుల కోసం ఒక వ్యవస్థను నడపడం నిజంగా ఒక అద్భుతం. ఆమె ఏవం మతపరంగానే ఉండే కొనేదు అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా పేద మహిళల విద్య, సాధికారత కోసం ఎంతో కృషి చేసింది. రైట్. ఈ క్రమంలో ఆమె హిందూ మరియు క్రైస్తవ కమ్యూనిటీల ఉమ్మడి నైతిక విలువలను మేళవించింది. ఎవ్వరి దగ్గర చందాలు తీసుకోకుండా తన సొంత నిధులతో పాఠశాలలు నిర్మించింది. వ్యతిరేకతల మధ్య కూడా ఆమె అసలు వెనకడుగు వేలేదు. అస్సల్లేదు. ఆమె కేవలం ఒక మత ప్రచారకురాలు కాదు, సమాజంలో విద్యను ప్రోత్సహించిన గొప్ప సామాజిక కార్యకర్త అని మనం ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా అద్భుతమైన జీవితం. అవును. దాదాపు 1808లో ఆమె మరణించారు. ఆమె జీవితాన్ని ఆ తర్వాత కాలంలో అక్షరాల ద్వారా సజీవంగా ఉంచారు. రైట్. క్లారెండా జీవితం మనకు కేవలం చరిత్రను మాత్రమే కాదు, మనిషి సంకల్ప బలాన్ని నేర్పుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజమే. ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. అవును. ఒక చిన్న ప్రశ్న. క్లారెండా తనకు దక్కిన రెండవ అవకాశంతో ఏకంగా ఒక సమాజాన్నే మార్చేసింది కదా. రైట్. మరి మనం మన చుట్టూ ఉన్న పరిమితులను, పాత నియమాలను దాటి మన అంతర్గత లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నామా? ఇది శ్రోతలు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. ఖచ్చితంగా చాలా బలమైన ప్రశ్న అది. ఆమెలాగా ఆ అడ్డంకులను బద్దలు కుట్టే ధైర్యం మనం చెయ్యాలి. అవును. ఈ స్ఫూర్తిదాయకమైన కథతో మనం ఈ ఎపిసోడ్ను ముగిద్దాం. ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి,
ఆశీర్వదించబడండి. హ్మ్. విన్నందుకు ధన్యవాదాలు మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సభ్యత్వం పొందండి.